చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనే ఒక కాన్సెప్ట్ తోటి చేసాం. కానీ ఆ కాన్సెప్ట్ వరలక్ష్మి గారికే తగులుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఇంత కష్టపడి చేసిన తర్వాత చాలా మంచి సినిమా చేశాం కదా, ఏమంటే ప్రమోషన్కి మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి మొన్న ప్రసాద్ ల్యాబ్లో చేసినప్పుడు కూడా మీరు అందరూ అడిగారు, ఏంటి మీరు మాత్రమే కనిపిస్తున్నారు, మీరు మాత్రమే మీడియా ముందు వచ్చేసి మాట్లాడుతున్నారు, వరలక్ష్మి గారు లాంటి వాళ్ళు రావట్లేదు అని. అంటే ఆవిడ గెస్ట్ క్యారెక్టర్ ఏమో అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేస్తే 2 గంటల 20 నిమిషాల సినిమాలో 2 గంటలు ఆవిడే ఉంటారు. ఆవిడే హీరో. ఆవిడ తర్వాతే మిగతా వాళ్ళు నవీన్ చంద్ర కానివ్వండి, రాగిణి కానివ్వండి, కృష్ణసాయి గారు. పాపం ఆయన అంతకుముందు సినిమాలు చేసినా కూడా నా పాత్ర తగ్గినా పర్లేదు, ఆవిడ క్యారెక్టర్ని బాగా ఎలివేట్ చేయాలని చెప్పేసి ఆయన సపోర్ట్ చేశారు నటుడుగా, అలాగే అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. సో ఆయన డ్యూటీ చేస్తూ రాత్రి 4-5 గంటలకి ఇంటికి వచ్చి మళ్ళీ 6:30కి అంతా లొకేషన్లో ఉండేవారు. అంత కష్టపడ్డటువంటి ఆయన కూడా ఈ పత్రికా ముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో వీళ్ళందరి కష్టాన్ని నిలబెట్టాలి, సక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? వరలక్ష్మి లాంటి వాళ్ళు లక్షలు డబ్బులు తీసుకొని, అంటే ప్రెస్ మీట్కి వస్తే 30,000-40,000 తీసుకుంటారు కొంతమంది ఆర్టిస్టులు. నేను కూడా ఆ మధ్య సినిమా చేశాను, ఆదిపురం అనే సినిమా. దాని తర్వాత ఈ సినిమా, నేను నిర్మాతగా 5 సినిమాలు చేశాను. నిర్మాతల కష్టం, నిర్మాతల బాధ నాకు తెలుసు. రిలీజ్ రోజు వరకు, అంటే మార్నింగ్ షో పడే వరకు ఎంత కష్టం ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ ఆవిడికి కూడా తెలుసు. ఎందుకంటే మా సినిమా ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ చెప్పేసి ఆవిడ సినిమా కోసం 3 నెలలు మా సినిమాకి డబ్బింగ్కి రాకుండా 3 నెలలు ఏడిపించారు. సెకండ్ హాఫ్ చెప్పడానికి 3 months పట్టిందండి. ఈలోపు ఆవిడ సరస్వతి అని ఒక సినిమా షూటింగ్ డైరెక్షన్ చేసేసారు, సినిమా తీసేసుకున్నారు. ఆవిడ మా సినిమా కాదా? ఎందుకంటే ఆవిడ డైరెక్షన్ చేశారు, ఓకే అఫ్ కోర్స్ డైరెక్షన్ చేశారు. డైరెక్షన్ చేస్తే నేను అంతకంటే, అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 31 సంవత్సరం అయింది, ఆవిడ ఏజ్ 42. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 10 ఏళ్ల వయసు ఉండొచ్చేమో ఆవిడకి, అంతే కదండి. ఆ అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అలాంటి వాళ్ళని అడుక్కోవటం, అంటే మండే రోజు మొన్న అడుక్కున్నా నేను, ప్లీజ్ అమ్మా రండి, నాకు టైం లేదు, నేను ఉండను అంటే ఏంటి, డబ్బులు తీసుకున్నారుగా, ఫ్రీగా చేయలేదు. డబ్బింగ్ సగం చెప్పాక, ఫస్ట్ హాఫ్ చెప్పాక 3 నెలలు ఆపారు, అంటే తన సినిమా కోసం. 3 నెలల తర్వాత అడిగితే వేరే వాళ్ళతో చెప్పించుకోండి అన్నారు. అఫ్కోర్స్ షూటింగ్లో మాత్రం ఆవిడకి చెయ్యి ఇరిగిపోయినా కూడా 2 నెలలు మేము షూటింగ్ ఆపి మళ్ళీ వచ్చిన తర్వాత షూటింగ్కి పార్టిసిపేట్ చేసింది. అది ఓకే. కట్టుకొని చేస్తే నేనే కథ మార్చుకొని, కథలోనే కొన్ని సీన్స్లో చెయ్యి విరిగిపోయింది అన్నట్టుగా ఇది చేసి మార్చుకున్నాం. సో అది కూడా ఓకే, అంటే ఆ రోజు కోఆపరేట్ చేశారు, పర్లేదని. కానీ ఆవిడ చెయ్యి ఇరిగిపోతే కోఆపరేట్ చేశారు అన్నప్పుడు నేను ప్రతిరోజు